అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పేదల తిరుపతి పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్నెంకొండ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 నుంచి మార్చి 16 వరకు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా మన్నెంకొండ దేవస్థానం బ్రహ్మోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు మొదటి రోజు కూడా తీర్థ సేవా కార్యక్రమం జరిగాయి. రెండో రోజు కూడా రాత్రి కూడా సామయారిని కూడా సేవా కార్యక్రమం నిర్వహించున్నారు. ఇదే అంశం పైన దేవాలయానికి సంబంధించిన ఈవో అధికారి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్నెంకొండకు సంబంధించిన బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. మార్చి 16వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా ప్రధానంగా మనకి పౌర్ణమి రోజున 12వ తేదీ నాడు స్వామివారి గరుడు సేవ బ్రహ్మోత్సవాలు మన రథోత్సవం జరుగుతుంది. దానికి విశేషంగా జనం తరలిరావడం జరుగుతుంది. సుమారుగా 2 లక్షల పైబడి జనం వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్ సౌకర్యం అక్కడి నుంచి మన అమ్మవారి దేవాలయం నుంచి పై వరకు కూడా మినీ బస్ సౌకర్యం ఇంతకుముందే ఆర్టీసీ వారితో కూడా సంప్రదించి ఎప్పటికప్పుడు ఇంటరప్షన్ లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అలాగే కోనేటిలో కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అయితే 12వ తారీఖు గరుడ సేవ సామ్య రథోత్సవానికి ఎంతమంది భక్తులు హాజరైతే ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? అది మనకి రథోత్సవానికి సంబంధించి ఆ రోజు చాలా పెద్ద మొత్తంలో భక్తులు తరలి రావడం జరుగుతుంది. దర్శనం చేసుకునే పబ్లిక్ కాకుండా ఎక్కడెక్కడ దాసంగాలు పెట్టుకుని వారి సాంప్రదాయ ప్రకారంగా మన నైట్ అంతా కూడా దర్శనాలు చేసుకోవడం జరుగుతుంది. సుమారు ఈ దీనికే సుమారు 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. రైట్. ముఖ్యంగా గత బ్రహ్మోత్సవం కూడా పబ్లిక్ చాలామంది భక్తులకు దర్శనం కోసం చాలా ఇబ్బంది అయింది. క్యూలో చిన్నపిల్లలు కూడా దీనికి ఏమైనా ఏర్పాటు చేశారా? దర్శనం స్వామివారి దగ్గర దర్శనం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే త్వరితగతిని పంపించే ఏర్పాట్లు మాత్రం వెంటనే చేసే. ఇప్పుడు ఇంతకుముందు గతంలో ప్రసాదాల విక్రయం కూడా ఎగ్జిట్ మనం ఎక్కడైతే భక్తులు కిందికి దిగుతున్నారో అక్కడ కంటిన్యూషన్లో ఉండేది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి అది తీసివేయడం జరిగింది. కింద మన తేరు మైదానంలోనే ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత తొందరగా బయటికి ఎగ్జిట్ వెళ్తే కనుక మనకి తొందరగా దర్శనం అవుతుంది. వెంటనే పంపించే ఏర్పాట్లు ప్రత్యేక వాలంటీర్స్ని పెట్టి చేయడం జరుగుతుంది. జాతరలో కూడా చాలామంది వాటర్ ఫెసిలిటీ ఇబ్బందులు ఏర్పడాయని చెప్పుకోవచ్చు. వాటర్ ఫెసిలిటీ మంచినీటి సౌకర్యం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మంచినీటి సౌకర్యం ఎక్కడికెక్కడ ట్యాంకర్స్ ద్వారా కొన్ని చోట్లకి మనకి అక్కడ పైప్ లైన్ ఉండదు, కానీ భక్తులకు అవసరం పడుతుంది. అక్కడ ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదనంగా ఎన్ని ట్యాంకర్లు కావాల్సినా కూడా మనం ఇమీడియట్గా ఇవ్వమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మన్నెంకొండ స్వామి బ్రహ్మోత్సవాలకు స్వయంగా సీఎం జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు కూడా ఈ జాతర బ్రహ్మోత్సవాలు కూడా సీఎం వస్తానని ప్రచారం జరుగుతుంది. సీఎంని కూడా ఆహ్వానించారు. వస్తున్నారు సీఎం? గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మన బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది. వారు తేదీని ఇంకా ఖరారు చేయలేదు. వెంటనే అది డేట్ ఏదనేది స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్తానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం మనకి తేదీ తెలిసిన వెంటనే మీకు తెలియజేయచ్చు. రైట్. ఉత్తమైన కూడా బ్రహ్మోత్సవాలకు మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఈ బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టం అయితే 12వ తారీఖు రాత్రి పౌర్ణమి రోజు కూడా గరుడ సేవ సామ్య రథోత్సవానికి కూడా వేలాది మంది లక్షలాది మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తారు భక్తులు. ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవాలయ సిబ్బంది కావచ్చు, దేవాలయానికి సంబంధించిన అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి వసతి కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పి దేవాలయ సిబ్బంది తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.